సరళ డివోషనల్ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము నామాల భావంలో శ్లోకం 44లోని నామాల భావం తెలుసుకుందాము. 44వ శ్లోకము. నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ. ఈ శ్లోకంలో 10 నామాలు కలవు. ఇందులో మొదటి నామము నిర్లేప. ఇది 134వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిర్లేపాయై నమః అని చెప్పాలి. నిర్లేప కర్మబంధములు అంటనిది అనగా సంగము లేనిది. లేపనము అంటే అంటుకొనుట, లిప్తము అంటే పూయబడినది అని అర్థాలు. పూస్తే అంటే దాన్ని లేపనము అంటారు. ఈ నామంలో లేపనము అంటే కర్మబంధము అని సంకేతము. ఎందుకంటే ఫలితం మీద దృష్టి పెట్టుకొని చేసే కర్మలన్నిటికీ కర్మబంధం ఉంటుంది, అంటుతుంది. అటువంటి కర్మబంధాలు కానీ అవి అంటడాలు కానీ లేనిది అమ్మవారు. అన్ని రకాల పదార్థాలు ఆకాశంలో ఉంటాయి. ఆకాశం అన్ని రకాల పదార్థాల్లోనూ ఉంటుంది. అయినా ఆకాశానికి ఏమీ అంటవు. సినిమా హాల్లో తెర మీద నాయికా నాయకుల శృంగార చేష్టలు, నాయిక ప్రతినాయకుల యుద్ధాలు, హత్యలు, దోపిడీలు ఎన్ని జరిగినా ఆ తెరకు ఇవేమీ ఉండవు, అంటవు. అలాంటిది అమ్మవారు. సంగము లేనిది, కర్మబంధములు అంటనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిర్మల. ఇది 135వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించినప్పుడు నిర్మలాయై నమః అనాలి. నిర్మల ఏ విధమైన మలినము లేనిది. ప్రపంచంలో ఏవైనా ఎప్పుడైనా వినియోగపడేవి అంటే ఉపయోగపడేవి మలినాలు కావు. వినియోగపడని వాటిని మలినాలు అనాలి. దేన్నైనా తప్పించి అసలైన దాన్ని ఆనందిస్తున్నప్పుడు ఆ తప్పించిన దాన్ని మలినం అనవచ్చు. కానీ అలా తప్పించినది ఎప్పుడూ వినియోగపడనిది అయితేనే దాన్ని మలినం అనాలి. ఉదాహరణకి దీపము మసిని తప్పించి దాని వెలుతురును ఆనందిస్తాము. కాబట్టి దీపము మసిని మలినమనాలి. కానీ ఇది ఎప్పుడూ వినియోగపడేది కానప్పుడు మలినమవుతుంది. దీపం మసి బూట్ పాలిష్ తయారు చేయడానికి, ఇంకో రకం దీపము మసి కాటుక తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి దీపం మసి మలినం కాదు. దీనిని బట్టి మనకు ఉపయోగించే విధానము తెలియకపోతే దాన్ని వెంటనే మలినం అనకూడదు అని నిర్ధారణ అవుతుంది. బ్రద్దలైపోయే గుణము ఘనస్థితిలో మంచుగా ఉండే నీళ్లకు ఉంటుంది, కానీ ద్రవస్థితిలో ఉన్నప్పుడు ఉండదు. ఇలా స్థితిని బట్టి కొన్ని గుణాల్లో అవగుణాల్లో అంతకు మునుపు లేనివి రావచ్చును. అయితే ఈ అవగుణం ఉండడం వల్ల ప్రకృతిలో లాభంగా కూడా ఉంటుందని తెలుసుకోవాలి. గుణాలకు అవగుణాలకు స్థితులు పరిస్థితులే కారణము. సాధారణంగా ప్రపంచంలోని వారందరూ ఈ స్థితులకు పరిస్థితులకు ప్రభావితులే కాబట్టి వాళ్లకు అవగుణాలు మలినాలు ఉంటాయేమోనని అనిపిస్తుంది. కానీ ఈ రెంటికి అతీతంగా ఉండే అమ్మవారికి మలినాల ప్రసక్తి ఉండదు. నీటిలోనూ నీటి ఆవిరిలోనూ మంచులోనూ ఉన్న H2O అనే దానికి బ్రద్దలవడం లాంటి అవగుణం ఉన్నట్లా లేనట్లా ఈ అవలక్షణానికి అతీతంగా ఉంటుందనేది అసలు సత్యము. అలాగే అమ్మవారు కూడా. కేవలం శాస్త్రజ్ఞానమే ఉండి ఆత్మజ్ఞానము లేకపోయినా, లేదా ఆత్మజ్ఞానమే ఉండి శాస్త్రజ్ఞానం లేకపోయినా ప్రపంచంలో చాలా వాటికి అర్థాలు తెలియక అవగాహన కుదరదు. ఈ 2 జ్ఞానాలు ఉన్నవారికి సమన్వయము తెలిసి సృష్టి రహస్యాలు లోపరహితంగా స్పష్టమవుతాయి. అవగాహన పెరిగే కొద్దీ సృష్టిలో అవగుణాలు మలినాలు లేవని, అవన్నీ మనం కల్పించుకుంటేనే, సమన్వయం కల్పించుకోలేకపోతేనే వస్తాయని తెలుసుకునే స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క నిర్మల అన్న నామానికి అర్థం తెలిసి అవగాహన కుదిరి ఆనందం కలుగుతుంది. ఏ విధమైన మలినం లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిత్య. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిత్యాయై నమః అని చెప్పాలి. ఇది 136వ నామము. నిత్య నిత్య సత్య స్వరూపిణి. అమ్మవారు దేశకాల వస్తు సజాతీయ విజాతీయ స్వగత అవస్థా భేదము లేని
నిత్య సత్య స్వరూపిణి. సృష్టి స్థితి లయ కాలాల్లో కూడా అమ్మవారు ఉంటుంది. ప్రపంచము సృష్టి కాలంలో వస్తూ స్థితి కాలంలో ఉంటూ లయకాలంలో పోతుంది, మళ్ళీ వస్తుంది, ఉంటుంది, పోతుంది. ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉండే లక్షణము ప్రకృతి అనే అమ్మవారికి నిత్యము ఉండేదే గదా. అందుకని అమ్మవారు నిత్య అని చెప్పబడింది. తిథులు కూడా ఎప్పటి నుండో అలాగే వస్తూ పోతూ ఉంటున్నాయి కాబట్టి తిథులను కూడా అమ్మవారి అంశాలుగా పోల్చి వాటిని నిత్యాలన్నారు. శ్రీ విద్యలో ఈ నిత్యల పేర్ల అనుబంధంలోను అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనే నామంలోను చెప్పబడ్డాయి. నిత్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిరాకార. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరాకారై నమః అని చెప్పాలి. ఇది 137వ నామము. నిరాకార ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది. నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం కాదు. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునకే పరిమితము కానిది అని అర్థము. ఒక వస్తువుకు ఆకారం ఉంటుంది గాని వస్తువులలోని ద్రవ్యానికి ఆకారం ఉండదు. మట్టితో చేసే పాత్రలకు ఆకారాలుంటాయి గాని మట్టికి ఆకారం ఉండదు గదా. అంటే కుండకు మట్టి ఎలాంటిదో సకల జగత్తుకు అమ్మవారు అలాంటిది. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారానికే పరిమితము కానిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిరాకుల. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరాకులాయై నమః అని చెప్పాలి. నిరాకుల అంటే భావ వికారములు లేనిది, వ్యాకులములు లేనిది. ఆకులము అంటే చికాకు అని అర్థం చెప్పుకోవచ్చును. ఆకుల పడడము అంటే చికాకు పడడము, చెదిరిపోవడము. ఇలాంటి వ్యాకుల భావాలు, భావి వికారాలు లేనిది అమ్మవారు. చిట్లడము, బీట్లివ్వడము, బ్రద్దలవ్వడము ఇలాంటి చిక్కులు కుండకి ఉంటాయి కానీ మట్టికి ఉండవు. ఈ ఉదాహరణలో కుండ అంటే మనమే, చిట్లడము, బీట్లవ్వడము వంటివి మన చికాకులు, మట్టి అంటే అమ్మవారు అని గ్రహించాలి. ఏ విధమైన భావ వికారాలు, వ్యాకులాలు లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిర్గుణ. ఇది 139వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిర్గుణాయై నమః అని చెప్పాలి. నిర్గుణ అంటే గుణములు అంటనిది. పదార్థాలను బట్టి, లక్షణాలు, శరీరాలను బట్టి, గుణాలు, ఇంద్రియాలను బట్టి, విషయలౌల్యాలు మనస్సును బట్టి, భావాలు బుద్ధిని బట్టి, నిర్ణయాలు చిత్తాన్ని బట్టి, వృత్తులు అహంకారాన్ని బట్టి, ఆగ్రహాలు వస్తుంటాయి. వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవలకే వస్తాయి. అయితే వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకు ఉండవు. అమ్మవారికి ప్రతీకయే ఆత్మ కాబట్టి అమ్మవారికి గుణాలు ఉండవు. గుణములు అంటనిది, లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిష్కల. ఇది 140వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిష్కలాయై నమః అని చెప్పాలి. నిష్కల అంటే విభాగము లేనిది. కళ అంటే అంశ లేదా ముక్క అని అర్థము. అమ్మవారిలో వివిధ పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు, సన్నివేశాలు, ప్రదేశాలు విభాగాలుగా ఉంటాయి గాని అమ్మవారు ఒక ప్రత్యేకమైన విభాగంగా ఉండదు. అంటే అమ్మవారు సమన్వయాత్మకమే గాని విభాగాత్మకం కాదు. మనిషిలో ఇంద్రియాలు, వివిధ అవయవాలు వేరువేరు విభాగాలుగా ఉండవచ్చు గాని మనిషి ఒక ప్రత్యేకమైన విభాగం కాదు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. విభాగములు లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామం శాంత. ఇది 141వ నామము. ఇది 2 అక్షరాల నామము. శాంత. ఈ నామాన్ని పూజించేటప్పుడు శాంతాయై నమః అని నమస్కరించాలి. శాంత అంటే ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్టుబాటు లేనిది. అనుకూల ప్రతికూల పరిస్థితులు గాను, ప్రమోదములు గాని, లాభ నష్టములు గాని, సుఖ దుఃఖములు గాని, జయాపజయములు గాని, మరి ఇటువంటి ఇతరములైన ద్వంద్వముల వలన ఏ విధమైన ఉద్వేగమును, భీతిని, తొట్టుపాటును కలుగని చిత్త నిశ్చలత్వ స్థితిని శాంతము అంటారు. ఈ స్థితిని శృంగారాది నవరసాల్లో శాంతరసంగా నర్తకులు అభినయిస్తారు. ఈ శాంతము యొక్క రూపమే అమ్మవారు. చిత్తవృత్తి, నివృత్తిని సూచించే స్థితిని శాంతము అంటారు.
ఈ స్థితి నిష్క్రియత్వ అలసత్వాలతో ఏమీ పట్టనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు కదలకుండా కూర్చునే స్థితి మాత్రము కాదు. సాధనతో శాంత స్థితిని పొందవచ్చును. ఈ స్థితిని సాధనలో చాలా విలువైన స్థితి. ఖరీదైనవి పొందడము కష్టంగా అవచ్చు కానీ విలువైనవి పొందడము కష్టం కాదు. బంగారము, ఆస్తి ఇలాంటివి ఖరీదైనవి. ఇవి పొందడం కష్టం కావచ్చు కానీ నిర్మలత్వము, ప్రశాంతత, గాలి, శ్వాస లాంటి విలువైన వాటిని పొందడం కష్టం కాదు. షా అను అక్షరంతో అంతమగునది. షా ప్లస్ అంతా శాంత. సాధన ఈ షాకార సంబంధమైన షంను పొంది అనగా శాంతిని అనగా నిశ్చల చిత్తాన్ని పొంది శ్రీమనే అమ్మవారిని చేరడంతో పూర్తి అవుతుంది. ఈ యోగ్యతా స్థితిని ఇచ్చు అమ్మవారిగా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాటు లేనిది, షకార సంబంధమైన షంను పొందజేసేది, సాధకుని తన దగ్గరకు చేర్చున్నది. తర్వాతి నామము నిష్కామ. ఇది 3 అక్షరాల నామము. ఇది 142వ నామము. నిష్కామాయై నమః అని నమస్కరించాలి. నిష్కామ అంటే కామము లేనిది అనగా ఏ కోరికయూ లేనిది. ద్రవ్య వస్తుల మీద మనస్సు నిలిస్తే కామం ఉద్భవిస్తుంది. కోరబడేదాన్ని బట్టి అల్పకామము, మహాకామము అని కామం 2 రకాలు. దుఃఖానికి దారి తీసేవి, అవి తీరిన తర్వాత కూడా ఇంకా ఏవో కావాలనిపించేవి కూడా అల్పకామాల క్రిందికి వస్తాయి. తన కోసము, తన వారి కోసం మాత్రమే పరిమితమయ్యేవి కూడా అల్పకామాల క్రిందికే వస్తాయి. సాధారణంగా మనకుండే కామాలన్నీ ఈ తరగతికి చెందినవి. ప్రళయం అయిన తర్వాత సృష్టికి ముందు సృష్టిద్దామన్న కోరికను మహాకామము అంటారు. ఈ మహాకామము కలిగిన వాడే మహాకామేశ్వరుడు. ఈ మహాకామేశ్వరూపమే మహాకామేశ్వరి. ఈ మహాకామ లక్ష్యంలో స్వార్థము లేదు కాబట్టి ఇది నిష్కామం క్రిందికే వస్తుంది. ఏ విధమైన కోరికయు లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము నిరుపప్లవ. ఇది 143వ నామము. ఇది 5 అక్షరాల నామము. నిరుపప్లవాయై నమః అని నమస్కరించాలి. నిరుపప్లవ హద్దులు ఉల్లంఘించుట లేనిది. ఉపప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం అని, ఆపద అని, ప్రళయం అని చెబుతారు గాని ఉపప్లవం అంటే నిజమైన అర్థము హద్దులు ఉల్లంఘించడము. నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడము. ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి. కానీ ఆ విపత్తులను మనము ఉపప్లవాలంటాము. ఎప్పుడూ హద్దులను ఉల్లంఘించనిది అమ్మవారు. అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ ఉల్లంఘింపబడవు. హద్దులను ఉల్లంఘించనిది అని ఈ నామానికి అర్థము, లేదా హద్దులను ఉల్లంఘించడము లేనిది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు.